కేవలం వీళ్ళు భక్తి కొరకు ప్రభువును సేవించేవాళ్లే, పాపక్షమాపణ కొరకు ప్రభువును నమ్ముకున్న వారే, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయించిన వారే. అంతేగాని వీళ్ళ వల్ల రాజకీయానికి ఏమీ ముప్పు లేదు. రాజకీయానికి ముప్పు ఎవరి వల్ల అంటే అక్రమం, అన్యాయం, అవినీతి, మంచినీళ్ళ ప్రాయంగా తాగేవాళ్ళు ఉన్నారే వాళ్ళ వల్ల రాజకీయానికి ముప్పు, వాళ్ళ వల్ల దేశానికి ముప్పు. లంచగొండలు ఉన్నారే వాళ్ళ వల్ల దేశానికి ముప్పు. ప్రజల్ని జలగల్లా పీక్కు తింటున్నారే వాళ్ళ వల్ల దేశానికి ముప్పు, రాజకీయాలకు ముప్పు. కానీ ఈ భక్తి చేసుకునే క్రైస్తవుల వల్ల, ఆనాడు యేసుప్రభు వల్ల కానీ, ఈనాడు క్రీస్తు అనుచరులైన మాబోంట్ల వల్ల కానీ దేశ రాజకీయానికి ఏ ముప్పు లేదు. ఈ దేశాన్ని ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే క్రైస్తవ విశ్వాసులమైన మేమున్న ప్రేమిస్తున్నాం. ఈ దేశం కొరకు ఎవరైనా కృషి చేస్తున్నట్లయితే, ఈ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతున్నట్లయితే అది క్రైస్తవ సంఘాలు ఎంతో అద్భుతంగా చేస్తున్నాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేశం కొరకు ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అందులో క్రైస్తవులు కూడా ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించడానికి కృషీవులై త్యాగసహితంగా జీవితాలు జీవిస్తూ సేవ పేరుతో ఖర్చు పెడుతున్నారు జీవితాలను త్యాగసహితంగా. వాళ్ళు క్రైస్తవులను కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంచేత క్రైస్తవ విశ్వాసులు దేశానికి చేసే సేవను మేలును మర్చిపోవడానికి వీల్లేదు. మతం పేరుతో అప్రదిష్టకరమైన అభాండాలు వేసి వాళ్ళని యాగి చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం కంటే వాళ్ళ వల్ల దేశానికి ప్రజకు కలిగే మేలును గుర్తిస్తే మన దేశానికి ఎంతో మేలు చేకూరుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే రాజకీయ ప్రాబల్యం, అధికారం, పవరు, పాలిటిక్స్లో వాళ్ళ పై చేయి ఎక్కడ మరుగైపోతుందన్న భయంతో యేసు అనుచరులు పెరిగిపోతే మాకు ముప్పు వస్తుందని యేసును ద్వేషించి చంపన ఆలోచించారట. చాలా ఆశ్చర్యం. So it was the political reason that all these Sadducees hated Jesus and wanted to kill him. రెండో కారణం, ఈ సద్దూకయ్యులది దేశంలో పై చేయి అన్నాను కదా. ఆనాటి మహాసభ అయినటువంటి సుప్రీంకోర్టు వంటి సన్హెద్రిన్లో మెజారిటీ వాళ్ళదే. ప్రధాన అర్చకులు, ప్రధాన యాజకులు యెరూషలేము దేవాలయంలో వాళ్లే, వాళ్ళ మాటే పై చేయి, వాళ్ళదే పై చేయి దేశంలో. మరొక కారణం ఏమిటంటే థియలాజికల్ రీజన్. ఈ సద్దూకయ్యులనే ఈ యోధా జాతిలో ఉన్న తెగ వాళ్ళకి మృతుల పునరుద్ధానం అంటే అస్సలు నమ్మకం ఉండేది కాదండి. దే నెవర్ బిలీవ్డ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్. మృతులు, చనిపోయిన వారు తిరిగి లేస్తారనే ఉపదేశాన్ని వాళ్ళు ఎన్నడూ అంగీకరించలేదు. కానీ పరిసయ్యులు నమ్మేవారు, కానీ ఈ సద్దూకయ్యుల తెగ వాళ్ళు నమ్మేవారు కాదు. ఇప్పుడు యేసు వచ్చి ఏకంగా వాళ్ళ నమ్మకం మీద దెబ్బకొట్టే పని చేశాడు. అదేదో పునరుద్ధానం ఉందని ఒక బోధ చెప్పి ఊరుకోలా. ఏకంగా చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి కుళ్ళు దశకు చేరుకున్న లాజరును ఏకంగా మృతుల్లోంచి పునరుద్ధానం అందించాడు ఈ మహానుభావుడు. పునరుద్ధానం నేనే, జీవమును నేనే అని బోధలు చెప్పడమే కాకుండా చచ్చిన వాడిని లేవనెత్తాడండి. యాయిరు కుమార్తెను లేవనెత్తాడు. అది ఆమె చనిపోయిన వెంటనే లేవనెత్తాడు కాబట్టి సద్దుమణిగింది. ఆ తర్వాత లాజరును చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత లేవనెత్తాడు కుళ్ళు దశకు వెళ్ళిన తర్వాత. అది వీళ్ళకి మహా భయం కలిగించింది, ఆందోళన పుట్టించింది, చిచ్చు రగిలింది వాళ్ళ బుద్ధుల్లో. ఎందుచేత మన థియాలజీ మీద వీడు దెబ్బ కొడుతున్నాడు ఈ నజరేతు వాడైన యేసు. అంచేత ఇతన్ని ఏ విధంగా నేను మట్టు పెట్టాలి, అంతమొందించాలి. మన నమ్మకం, మన మూఢాచారాలు ప్రజల్లోకి చొప్పించాం. ఆ మూఢాచారాలు మూఢమైనవని, మూర్ఖమైనవని చెప్పి తన బోధలతోనూ మనల్ని ఖండిస్తున్నాడు. అందుచేత ఇతన్ని ఎట్లయినా సరే మట్టు పెట్టాలని కంకణం కట్టుకున్నారట. ఏమండి, ఈ కాలంలో ఏమైనా ఉందా? ఎట్లాంటి వాతావరణం ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో పలు దేశాల్లో ఉంది. క్రైస్తవ దేశాలుగా పేరుగాంచినటువంటి దేశాల్లో క్రైస్తవ హింసాకాండ జరుగుతుంది తెలుసా? ఇకపోతే మన దేశంలో సువిశాలమైన మాతృభూమి అని భారతావనంలో జరుగుతున్న అకృత్యాలు ఎన్నో ఉన్నాయి. అవి అన్ని మార్లు బయటికి రావు. అన్ని మార్లు బయటికి తేవలసినటువంటి వారు తీసుకురారు. ఎప్పుడూ అడపా వస్తుంది. వచ్చినా అది ఎక్కడో లోపల పేజీల్లో ఎక్కడో పడుతుంది ఆ వార్త. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఎన్ని అకృత్యాలు చేసినా మన దేశం మీద టెర్రరిస్టుల దాడులు జరిగి ఎంతోమంది చనిపోతే ప్రపంచమంతా గగ్గోలు పెట్టింది. ఎంతో ఆందోళన పడ్డాం, ఎంతో దుఃఖించాం. ఎందుకంటే మన దేశవాసులు ఎంతోమంది అన్యాయంగా హతులైపోయారు ఆ టెర్రరిస్టు దాడుల వల్ల. అది ఎంతో నిరసించాం, ఎంతో దుఃఖపడ్డాం. కానీ మతం పేరుతో మారణ కారణం సృష్టించి అమాయకులైన క్రైస్తవ విశ్వాసులను వాళ్ళ గృహాలు దహనం చేసి చిన్నారులను నిర్దాక్షిణ్యంగా తలలు పగలగొట్టి దవళ్ళ విరగొట్టి వాళ్ళ ఫర్నిచర్, క్రైస్తవ గృహాల్లో ఉన్న ఫర్నిచరు
తీసుకొచ్చి కాల్చి వాళ్ళ వాహనాలు, జీపులు, బైకులు, మరి చిన్న చిన్న మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ స్కూటర్లు కాల్చివేసి నానా దారుణమైన మారణకాండ చేస్తే దాన్ని నిరసించేవాళ్ళు తక్కువైపోతున్నారు అనిపిస్తోంది నాకు. మీరు ఆలోచించండి ప్రేక్షకులారా, పెద్దలారా, పిన్నలారా, ఇదెంతో బాధాకరం. అన్యాయంగా మత మార్పిడి పేరుతో అన్యాయంగా కేసులు బనాయింపజేసే సందర్భాలు ఉన్నాయి. ఆ కేసులు బనాయించేవారు, బనాయింప చేసేవారు, ఆరోపణలు చేసేవారికి ఏం తక్కువ లేదు ఇక్కడ. ఎందుకు నా మట్టుకు నేను చూస్తూ ఉన్నాను. ఏమిటయ్యా అంటే, అర్ధరాత్రి దాకా ఎంత గోల చేసి, ఏ గోల చేసినా మైకులు పెట్టి ఎవ్వరూ పట్టించుకోరు. చట్టం అమలు చేయవలసిన వారు కూడా ఏం పట్టించుకోరు. కానీ క్రైస్తవ సువార్త పేరుతో చిన్న మీటింగ్ పెట్టుకుంటే, ఎక్కడైనా ఏ గృహస్థులైనా పెట్టుకుంటే, రాత్రి 9, 9:30 అవ్వకుండానే వాళ్ళు ఇది చట్టానికి విరుద్ధం అంటారు. మరి 11, 12, 1 గంట 2 తెల్లవార్లు గోల చేస్తూ అందరికీ డిస్టర్బెన్స్ కలుగజేస్తుంటే ఎవరు పట్టించుకోరు ఎందుకనండి? అంటే వారికో న్యాయం, వీరికో న్యాయమా? ఇది బాధ కలిగిస్తలేదా మీకండి? పెద్దలు, పిన్నలైనటువంటి ఈనాటి ప్రేక్షక మహాశైలారా, ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాం మనం ఏం చేసినా చెల్లిపోతుంది. ఈ మైనారిటీ గ్రూపుల మీద ఏ దాడులు చేసినా సరిపోతుందని, ఈ క్రైస్తవ మైనారిటీల మీద ఏ దాడులు చేసినా చెల్లిపోతుందని చెప్పని చేస్తే అది దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో దోషం కాకుండా మానుతుందా చెప్పండి? నాకే ఎన్నో మార్లు నిద్రపట్టకుండా చేసేటటువంటి కార్యక్రమాలను మైకుల్లో పెట్టి నానా గోల చేసే వాళ్ళని ఎప్పుడు వింటూనే వస్తున్నాను. అదే మేము ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే అపార్ట్మెంట్లోనే ఇక్కడ అట్లాంటి మతకోటాలు పెట్టకూడదండి అంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయమా? ఆ అన్యాయాన్ని సహిస్తూ ఈ ప్రభును సేవించే ఎంతోమంది, లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. వారి కొరకై దేవునికి స్తోత్రములు. పెద్దలైన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఇది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టండి మైనారిటీ గ్రూపులు బట్టని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సవినయంగా. సాధువుల్లాగా భక్తి చేసుకుంటున్నటువంటి క్రీస్తు అనుచరులను, విశ్వాసులను యాగి చేసే, అన్యాయంగా కేసులు బనాయింపు చేసే, పాస్టర్ల మీద, దైవ సేవకుల మీద అన్యాయంగా కేసులు బుక్ చేసే ధోరణి ఇది న్యాయమైన పెద్దలు ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆనాటి ప్రధాన యాజకులు వాళ్ళందరూ యేసును చంపగోరినట్లుగా ఈనాడు అలిమైతే నులిమయ్యాలని చూస్తున్నారు మత ఛాందసవాదులు, మత మౌఢ్యులు, క్రైస్తవ విశ్వాసులను, సేవకులు. ప్రార్థన చేసుకుందాం. దయాస్వరూపుడువైన మా పరలోకపు తండ్రి, ఈనాటి మా ప్రేక్షకులను బట్టి నేను వేడుకుంటూ ఉన్నాం. దేవదేవుడువైన నీవు గొప్ప దేవుడువు. నీవు స్తుతులకు పాత్రుడువైన తండ్రివి, దేవుడువు, సృష్టికర్తవు. నమ్మిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ మాకు హర్తవై భర్తవై నడిపిస్తూ ఉన్నావు. ఇది ఈనాటి ప్రేక్షకుల్లో ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అట్టి వారికి నీ దయా పూరిత హస్తమును అందించమని వేడుకుంటూ ఉన్నాం. నీ ప్రేమ వర్షాన్ని వారిపై కురిపించండి. నీ కృపా కటాక్షములతో వారిని ఆదుకొనండి. అలాగే ఈ దేశంలో క్రైస్తవులైనటువంటి మైనారిటీ పైన జరుగుతున్నటువంటి దాడులు నుంచి నీ ప్రజలను కాపాడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని హింసించి, మమ్మల్ని దూషించి, మమ్మల్ని యాగి చేసి మా పట్ల, నీ ప్రజలమైన మా పట్ల అన్యాయవర్తనలై నడుచుకుంటున్న వారు ఉన్నారే, అట్టి మా దేశీయులను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి మా దేశీయులను ప్రేమించు సహనశీలతను మాలో మరింతగా పెంచుమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి వారికి నీ దర్శన భాగ్యమును దయచేయండి. వారి జీవితాల్లో మార్పును దయచేయండి. దేవదేవుడైన నిన్ను నమ్ముకుని సేవిస్తున్న ప్రజలు వీరి వల్ల ఎవరికీ నష్టం కలగట్లేదన్న భావన వారిలో కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసి క్రైస్తవ స్వార్థ సేవ చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛ కొన్ని ప్రాంతాల్లో లేకపోగా ఆ ప్రాంతాల కొరకే నిన్ను వేడుకుంటూ ఉన్నాం. అటు ప్రాంతాల్లో ఉన్న నీ ప్రజలకు సంరక్షణ, భద్రత కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. యేసు దివ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపా కటాక్షములు మీకు సమృద్ధిగా లభ్యమగునుగాక.